వెల్కమ్ టు వర్ధన్ టీవీ. పట్టుమని 20 ఏళ్లు లేవు. పోలీసులకే ఝలక్ ఇచ్చాడు. వీడు మామూలోడు కాదు. ఈ కుర్రాడు పోలీసులకే చుక్కలు చూపించాడు. ముప్పతిప్పలు పెట్టాడు. కానీ పోలీసులు చాకచక్యంతో ఆట కట్టించారు. పట్టుమని 20 ఏళ్లు కూడా లేవు. కానీ పోలీసులకే చుక్కలు చూపించాడు. హ్యాకింగ్తో ఆందోళనకు గురిచేశాడు. డేటా తస్కరించి విక్రయానికి పెట్టాడు. ఏకంగా పోలీసు యాప్లను హ్యాక్ చేశాడు. ఆపైన డేటాను విక్రయానికి పెట్టాడు. ఇంత చేసిన ఈ నిందితుడిని తెలంగాణ పోలీసులు పట్టుకున్నారు. సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీసీఎస్బీ ఈ నిందితుడిని అరెస్టు చేసింది. వివరాల్లోకి వెళితే ఈ హ్యాకర్ పేరు జతిన్ కుమార్. 20 ఏళ్ల విద్యార్థి. యూపీ ఝాన్సీకి చెందిన జతిన్ గ్రేటర్ నోయిడాలో చదువుకుంటున్నాడు. తెలంగాణ పోలీసు శాఖకు చెందిన హ్యాకై యాప్ను హ్యాక్ చేశాడు. అంతేకాదండోయ్ టీఎస్కాప్ యాప్, ఎస్ఎంఎస్ సర్వీసెస్లోని డేటాను కూడా అదే హ్యాకర్ తస్కరించాడు. ఆ తర్వాత ఈ డేటాను $150కు విక్రయానికి పెట్టాడు. టెలిగ్రామ్ ద్వారా సంప్రదించాలని తెలిపాడు. ఈ క్రమంలో టీజీసీఎస్బీ పోలీసులు సోషల్ ఇంజనీరింగ్ విధానం ద్వారా జతిన్ ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించి అటుపైన అరెస్టు చేసింది. తర్వాత హైదరాబాద్కు తీసుకొచ్చింది. విచారించగా ఇదే తొలిసారి కాదని, గతంలో కూడా ఇలాంటి సైబర్ క్రైమ్లు చేసినట్లు జతిన్ ఒప్పుకున్నాడు. అందువల్ల సైబర్ మోసాల విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. లేదంటే మాత్రం తర్వాత ఇబ్బందులు పడాల్సి రావచ్చు. ఈ అబ్బాయి జతిన్ చేసిన హ్యాకింగ్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలపండి. మరింత వార్తా సమాచారం కోసం మీ టీవీ న్యూస్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేయండి. లైక్, షేర్, మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలపండి.